హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. మనోహరి మిస్సమ్మ మెడలో అమర్ తాళి కట్టేసరికి తట్టుకోలేకపోతుంది. అసలు నీది కాని స్థానంలోకి నువ్వు ఎలా వచ్చని చెప్పేసి మనోహరి ఇక మిస్సమ్మను నిలదీస్తూ ఉంటుంది. మా ఇంట్లో జీతానికి పనిచేసే దానివి నీవు అమర్తో పెళ్లి చేసుకొని జీవితం పంచుకోవాలని ఎలా కలకన్నావు అని చెప్పేసి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ వింటంటే ఒక్కసారిగా అమర్కి చాలా కోపం వస్తుంది. అప్పుడు వెంటనే రామూర్తి అమ్మాయి ఏదో తెలియక అని చెప్పేసి అంటుండగా, మీరు మాట్లాడకండి, అసలు ఇదంతటి కారణం మీరే అని చెప్పేసి అంటుండగా, అది కాదమ్మా, ఏదో తెలియని ఆలోచన అని చెప్పేసి అంటుండగా, లేదు తెలియంది కాదు, ఇది కావాలని చేసింది. ఎందుకంటే ఇక ఎలాగైనా ఇంటి కోడలు కావాలని ఇదంతా ప్లాన్ వేసింది. అందుకనే బంగారు నగలు కూడా కొట్టేసి దీని దగ్గర పెట్టుకుంది. అంటే ఇది కావాలనే మిస్సమ్మ చేసింది అని చెప్పేసి ఇక మిస్సమ్మ మీద నిందలు వేస్తూ ఉంటుంది. లేదమ్మా, అలాంటి పని ఎప్పుడు నా కూతురు చేయదు. ఎప్పుడైనా నా కూతురు నిజాయితీ, ఒక ఆపదొస్తే చూసుకునే నా కూతురు అలా దొంగ చేసే అంత కాదమ్మా అని చెప్పేసి రామూర్తి అంటుండగా, లేదు ఇది కావాలనే, ఖచ్చితంగా అమర్ వైఫ్ కావాలనే నిర్ణయించుకొని అమర్ చేత ఇక 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచింది. అంటే ఈ పెళ్ళి ఇక చెల్లదు. అసలు ఆ ఇంటికి దీనికి ఎట్టి పరిస్థితిలో అధికారం లేదు, ఆ ఇంట్లో అడుగు పెట్టే స్థానమే లేదని చెప్పేసి మనోహరి మిస్సమ్మను నానా మాటలు అంటూ ఉంటుంది. ఆహా, ఎంత నాటకాలు ఆడుతున్నారు తండ్రి కూతురు కలిసి అని చెప్పేసి రామూర్తిని మిస్సమ్మను అంటూ ఉంటుంది మనోహరి. కాకపోతే మిస్సమ్మ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఎక్కుతుంది నిన్నే, అసలు నీకు ఏ అర్హతతోని నువ్వు అమర్ చేత తాళి కట్టించుకున్నావు? అసలు అమర్ పక్కన నిలబడే అర్హత నీకు లేదే అని చెప్పేసి వెంటనే ఇక అలా మిస్సమ్మను తోసేస్తుంది. ఒక్కసారిగా అందరూ అలా షాకే చూస్తూ ఉంటారు. ఇక అలా తోసేసిన వెంటనే మిస్సమ్మ కాస్త మండపం నుంచి కింద పడుతున్న సమయంలో ఈ 3 ముళ్ళ బంధం ఆపుతుంది. అమరికి ఇక మిస్సమ్మకి ఆ బంధం ఒక్కసారిగా ఆపేస్తుంది. అలా పడకుండా ఇక అమర్ అలా పట్టుకుంటాడు. వెంటనే పట్టుకోపోతున్న మిస్సమ్మను ఒక్కసారిగా వెనక్కి లాగుతాడు. ఒక్కసారిగా మిస్సమ్మ అలా గిరగిరా వచ్చి అమర్ మీద పడిపోతుంది. తను ఒక్కసారిగా ఎమోషన్ అయిపోయి ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ తన ప్రేమ అనేది బయట పెడుతూ ఉంటుంది. వెంటనే అమర్ని కౌలిగించుకొని ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ ఇక అలా ప్రేమను పంచుకుంటూ ఉంటారు. కళ్ళల్లో ప్రేమ, ఇద్దరి ప్రేమను అలా బయట పెడుతూ ఒకరు హగ్గింగ్ చేసుకుంటారు. వెంటనే మిస్సమ్మను పట్టుకునేసరికి 6 పట్టుకున్న ఫీలింగ్ అనిపిస్తుంది. 6 జ్ఞాపకాలు ఒక్కసారిగా అమర్కి వస్తాయి. ఈ మిస్సమ్మ ఇలా పట్టుకునేసరికి ఒక్కసారిగా ఆ 6 ఇక పట్టుకున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఈ సమయంలో ఇక మనోహరి కోపంతో మండిపోతూ ఉంటుంది. ఏయ్, ఎంత ధైర్యమే అమ్మను పట్టుకునేది కాకుండా ఇక నా స్థానంలో కూర్చొని తాళి ఎలా కట్టించుకుంటావే? నీకు ఎంత ధైర్యమే? నేను అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి మిస్సమ్మను బెదిరిస్తూ ఉంటుంది మనోహరి. పోవి ఇక్కడి నుంచెలి అని చెప్పేసి మిస్సమ్మను తోసేస్తూ ఉంటుంది. అదే సమయం ఇక 6 గడియలు కూడా దగ్గర పడుతూ ఉంటాయి. వెంటనే ఇక 6 అలా మిస్సమ్మ నుంచి బయటికి వచ్చేస్తుంది. సరిగా 6 బయటపడేసరికి ఇక స్పృహ తప్పి కింద పడిపోతుంది మిస్సమ్మ. వెంటనే బాగి అని చెప్పేసి రామూర్తి కంగారు పడిపోతాడు. బాగి అని చెప్పేసి అందరూ అలా గుంపు కూడేసరికి ఇక వెంటనే రాత్రి వెళ్ళి వాటర్ తీసుకొస్తారు. ఇక అలా వాటర్ తీసుకొచ్చిన తర్వాత అలా చల్లిన తర్వాత పిల్లలు కూడా మిస్సమ్మ అని చెప్పేసి కంగారు పడుతుండగా ఇక వెంటనే అలా వాటర్ చల్లిన తర్వాత స్పృహలకి వస్తుంది మిస్సమ్మ. మరోవైపు 6 కాస్త దూరం నుంచి అమర్ని, పిల్లల్ని, అత్తమామలు చూసుకుంటూ ఇక నాకు ఏ చింత లేదు, ఏ భయము లేదు, ఇక నా స్థానంలోకి మిస్సమ్మ వచ్చింది, మిస్సమ్మ వచ్చేలా చేశాను, ఇక మనోహరి ఎట్టి పరిస్థితిలో నా కుటుంబాన్ని ఏమీ చేయలేదు, మిస్సమ్మ అండగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఆ స్థానంలోకి మిస్సమ్మ వచ్చింది అంటే నేను ఎలా చూసుకుంటానో నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా అత్తమామని, ఇప్పుడు మిస్సమ్మ కూడా అలాగే చూసుకుంటుందని నాకు ఆ నమ్మకం వచ్చింది. ఇప్పుడు ధైర్యంగా ఇక నేను గుప్తాతో పైలోకానికి వెళ్తా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. 6 లోపు వాటర్ చల్లగానే ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది. అమ్మ బాగి ఏమైంది తల్లి? ఉన్నట్టుండి అలా కళ్ళు తిరిగి ఎందుకు కింద పడిపోయావు అని చెప్పేసి
రామూర్తి బాగిని అడుగుతూ ఉంటాడు. ఏంది నాన్న నాకు? అవును, పెళ్లి జరిగిపోయిందా నాన్న అని చెప్పేసి అడుగుతుండగా వెంటనే తన పక్కన అమర్ ఉంటాడు. ఒక్కసారిగా అమర్ను చూసి ఇక మిస్ అమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. అది గమనించుకోకుండా ఒక్కసారిగా తన పెళ్లి బట్టలు చూసుకుంటుంది. ఇదేంటి, నాకు ఈ పెళ్లి బట్టలు ఏంటి? ఏంటి నాన్న, ఏం జరిగింది? నేను పెళ్లి బట్టలో ఉండడం, అంతేకాకుండా నా మెల్లో తాళి, ఏం జరిగింది నాన్న అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మ, ఎంత నాటకాలు ఆడుతున్నావు? నీ నాటకానికి పెద్ద నంది అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే పెళ్లి చేసుకొని తాళి కట్టించుకొని ఏంటి నాన్న ఇదంతా అని చెప్పేసి అడుగుతున్నావు అని చెప్పేసి అంటుండగా, లేదు, అసలు నాకు ఏమీ తెలియదు. అసలు ఈ స్థానంలో మీరుండాలి. మీరు సార్కి ఇద్దరికి పెళ్ళి కదా. ఇప్పుడు సార్ నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? సార్ మీరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి ఇక మిస్ అమ్మ అమర్ను అడుగుతూ ఉంటుంది. సార్, అసలు నా మెల్లో తానెందుకు కట్టారు? ఇక మీరు మనోహర్ మెల్లో కట్టారు కదా, అలాంటప్పుడు నా మెల్లో ఎందుకు కట్టారు అని చెప్పేసి ప్రశ్నిస్తుండగా వెంటనే ఇక అమర్కు కోపం వచ్చి, ఇక చాలు మిస్ అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. సార్ అమర్, నీ చేతులతో తాళి కట్టించుకొని ఇక నీతో 7 అడుగులు వేసి ఏం తెలియనట్టుగా ఎన్ని నాటకాలు ఆడుతుందో చూసావా అని చెప్పేసి ఇక మనోహరి అమర్తో అంటుంది. పెళ్లి జరిగిపోయింది, ఇక మండపంలో గొడవ చేయకమ్మా అని చెప్పేసి అమర్ తల్లిదండ్రులు అంటుండగా, ఏంటి అంకుల్, ఏం మాట్లాడుతున్నారు? అసలు ఇప్పుడు నాకు ఎంత అన్యాయం జరిగిందో అది నాకు మాత్రమే తెలుసు. ఈ స్థానంలో ఇప్పుడు నేను కూర్చోవాల్సింది, కానీ ఈ మిస్ అమ్మ కూర్చుంది అంటే నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయినట్టే కదా. ఆ కష్టం నేను కదా పడేది అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది. ఎందుకు మిస్ అమ్మ ఇంత పెద్ద మోసం చేసావు? ముసుగులో వచ్చి నా పక్కన కూర్చొని నాతో తాళెందుకు కట్టించుకున్నావు అని చెప్పేసి మిస్ అమ్మను ప్రశ్నిస్తూ ఉంటాడు. మిస్ అమ్మ మాత్రం ఏంటి, అసలు ఏం జరుగుతుందో, ఈసారేంటి ఇలా అడుగుతున్నాడు? అసలు ఎవరు, ఏంటి, ఎక్కడ పెళ్ళైంది, ఎవరి మెల్లో ఎవరు కట్టారు అని చెప్పేసి అయోమయంలో పడుతుండగా గుప్తా ఇక ఆరుతో, చూడు బాలిక, నువ్వు కాస్త ఆ అమ్మాయి మనసులోకి వెళ్ళి ఇక ప్రమేయం లేకుండా అమర్ చేత, నీ భర్త చేత తాళి కట్టించుకున్నావు, నీ పతిదేవుని చేత. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని అయోమయంలో వేశావు. ఇప్పుడు తను నిందలన్నీ మోస్తూ బాధపడుతూ ఉంది. నువ్వు మాత్రం తాళి కట్టించుకున్న విషయం కూడా ఆ బాలిక కూడా తెలియదు. ఇక గుప్త విధంగా అంటుండగా అప్పుడు ఆరు వెంటనే, చూడు గుప్త గారు, ఇప్పుడు మిస్సమ్మ మీద ఈయనకు కోపం ఉండవచ్చు, కాకపోతే మిస్సమ్మను త్వరలోనే అర్థం చేసుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి ఆరు అంటుంది గుప్తతో. ఆ నమ్మకం నాకుందని చెప్పేసి ఆరు అంటుండగా ఇక్కడ మాత్రం మిస్సమ్మను ఇక అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. చెప్పు మిస్సమ్మ, ఎందుకు ముసుగులో వచ్చి నా చేత తాళెందుకు కట్టించుకున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు అయోమయంలో సార్ అని చెప్పేసి అంటుండగా వెంటనే పిల్లలు కాస్త అనుకుంటారు, మిస్సమ్మ అందరి చేత మాటలు పడుతుంది, మన గురించి ఆలోచించి ఇదంతా నిర్ణయం తీసుకుంది. ఇక వెంటనే నిజం చెప్పాలనుకొని వెంటనే డాడ్ అని చెప్పేసి పిల్లలు అమర్ దగ్గరకు వచ్చి, అసలు మిస్సమ్మ తప్పేం లేదు డాడ్, ఇక అసలు తప్పంతా మాదే, ఎందుకంటే మిస్సమ్మను హెల్ప్ చేయమంది మేమే డాడ్ అని చెప్పేసి పిల్లలు నిజం చెప్తూ ఉంటారు. మొదటి నుంచి మనోహర్ ఆంటీతో మీకు ఇద్దరికి పెళ్ళంటే మాకు ఇష్టం లేదు, ఎలాగైనా మిస్సమ్మను బ్రతిమిలాడం, ఈ పెళ్ళి ఆపమని మిస్సమ్మను బ్రతిమిలాడం, మా కోసమే ఏ నిర్ణయం తీసుకోలేని మిస్సమ్మ కాస్త ఇక మమ్మల్ని కాపాడడం కోసమే తను ముసుగులో వచ్చి మీ పక్కన కూర్చొని మీ చేత తాళి కట్టించుకుంది, అది మా వల్లనే డాడ్ అని చెప్పేసి పిల్లలు అంటూ ఉంటారు. సారీ డాడ్, ఒక రకంగా మిస్సమ్మ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి మేం కూడా ఒక రకంగా కారణమే డాడ్. ఇదంతా వీళ్ళు పక్కడ్బందీగా ప్లాన్ చేసుకొని మిస్సమ్మను పీటల మీద కూర్చోబెట్టారని అర్థమైంది అని చెప్పేసి మనోహరి అంటుంది. అసలు మిస్సమ్మ, నువ్వు తాళి కట్టించుకున్నావు, పీటల మీదకి ఎలా వచ్చావని చెప్పేసి మిస్సమ్మని అడుగుతుండగా నాకు అసలు ఎలా వచ్చానో తెలియడం లేదు, నేను ఇక్కడ వచ్చి ఎలా కూర్చున్నావు అర్థం కావట్లేదని చెప్పేసి అంటుండగా, సరే ఇప్పుడు నీకు అర్థం కాలేదు అని అంటున్నావు, అసలు ఆ అమర్ కట్టిన తాళి ఎందుకు నీకు అర్థం కానప్పుడు అమర్ కట్టిన తాళెందుకు తీసే అని చెప్పేసి వెంటనే తాళి తెంచబోతుండగా అప్పుడే అదే సమయానికి అమర్ కోపంగా ఇక మనోహర్ వైపు చూస్తూ వెంటనే చెంప పగల కొడతాడు. అప్పుడు అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. ఇక అమర్ అని చెప్పేసి మనోహరి అంటుండగా, నేను తన మెడలో వేద మంత్రాలుగా తాళి కట్టాను, ఇక నా పక్కన స్థానం ఉండకపోవచ్చు, నా హృదయంలో స్థానం ఉండకపోవచ్చు, కాకపోతే
ఇక లైఫ్ లాంగ్ నాకు ఆర్య ప్రాణం. ఎప్పటికైనా నేను ఆరు భర్తనే. కానీ నేను వేద మంత్రాలుగా తన మెడలో తాళి కట్టాను. 10 మందిలో తను నా భార్య అని చెప్పేసి ఈ విధంగా షాకింగ్గా చెప్పేసరికి కోపంగా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుంది అనేది, ఇక మిస్సమ్మను భార్యగా అమర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదనేది అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచ్.